పాలమూరు జిల్లాకు ఎవరూ చేయనంత ద్రోహం చేసింది మాజీ సీఎం కేసీఆర్ అని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. రాజకీయాలు సెంటిమెంట్ కోసం వాడుకోవడం తప్ప 10 ఏళ్లలో చేసింది ఏం లేదని ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి పథకం డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపిందన్న వ్యాఖ్యలను ఖండించిన డీకే అరుణ ఒక్కసారైనా సక్రమంగా పంపలేదని ఎదురుదాడికి దిగారు. పాలమూరు రంగారెడ్డి నుంచి డిండి పథకానికి నీళ్లు తీసుకువెళ్లాలన్న నిర్ణయం తప్పని రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని కోరారు. నల్గొండ జిల్లాలోని అవసరాలకు నాగార్జున సాగర్ను వాడుకోవాలని సూచించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనన్న డీకే అరుణ బీజేపీ అధికారంలోకి రాకుండా కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఆనాడు జూరాల దగ్గర అప్రోచ్ తీసుకొని ఈ ప్రాజెక్టును పాలమూరు జిల్లాలోని మహబూబ్నగర్ పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాలతో పాటు కొంత రంగారెడ్డి జిల్లాకు, కొంత నల్గొండలోని దేవరకొండ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఆ రోజు డిపిఆర్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళంతా కూడా ఆనాడు ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి, ఆ ప్రాజెక్టు రిపోర్ట్ ని ఆ రోజు నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డి కావాల పాలమూరు జిల్లాకని పట్టుబట్టి దానికి జీవో ఇష్యూ చేసాం సర్వే కోసం. మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే ఏం చేసి మీరు ఘనకార్యం జూరాల దగ్గర నుంచి ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ మొత్తం దాని అప్రోచే మారుస్తుంది, దాని డిజైన్లు మారుస్తుంది, దాని అంచనాలు మారుస్తుంది. ఆ రోజు మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా అప్రోచ్ మారవద్దండి, జూరాల దగ్గర నుంచే నీళ్లు తీసుకోండి, ఈ ప్రాంతం అంతా సస్యాలం చేయండి అంటే మీరు వినలేదు. మరి ఇప్పటిదాకా ఎందుకు పూర్తి కాలేదు?